ఒక్కసారి జరగం పెద్ద మనిషి ఎవరు మీ కొడుకా? మీ కొడుకా? కొడుకేనా? ఏమైంది? ఎట్లా 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 అయింది ఇది? కొట్టిరు మనాలు కొడుకుని నా కొడుకుని కొట్టిర్రు మాకు నలుగురు పట్టుకపోయి కట్టుకపోయి సంతిర్రు పేదవాడేసి సంతిర్రు. అప్పటి నుంచి ఆ కొట్టినప్పటి నుంచి దెబ్బలతోనే ఉన్నాడా? దెబ్బతోనే ఉన్నారు. దెబ్బలు ఆ డబ్బులు రాసినాయి, ఆ డబ్బులు ఎత్తలేరు. మందికి చేయడబోతుర్రు, మందికి చేయడబోతుర్రు కానీ ఆ డబ్బు దెబ్బని ఇత్తడవు కార్యకర్త చూడు నడక. మరి ఎవరు రాలే కదా కనీసం మిమ్మల్ని పలకరిస్తుంది కూడా. బాగా అవస్థ పడేదా? బాగైంది. మీ పేరు ఏం పేరు? గణకృష్ణ. అయ్యా సో వాళ్ళ ఫాదరు పాపం పెద్ద మనిషి అయిండు. ఆయన ఇప్పుడు ఆయనకు సేవలు చేయాల్సిన గోపాలు చనిపోయినాడు. ఇవాళ తండ్రికి సేవలు చేయాల్సిన గోపాల్ ఇవాళ చనిపోయినాడు. ఇప్పుడు ఆ కుటుంబం బాధ్యత మొత్తం తన మీద పడింది. సో తను చూస్తే ఏజ్లో చాలా పెద్దవాడు, ఆల్మోస్ట్ 70 సంవత్సరాలు దాటి ఉన్నాడు. సో వాళ్ళ భార్య, సో తను వాళ్ళ గోపాల్ వాళ్ళ వైఫ్, గోపాల్ పెద్ద కూతురు చిన్న కూతురు. ఒకసారి వాళ్ళ భార్యతో మనం మాట్లాడదాం. ఏమైందమ్మా? అంటే ఎప్పటి నుంచి ఇట్లున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు? 4 సంవత్సరాలే. 4 సంవత్సరాల నుంచి అట్లనే ఇబ్బంది పడతాడు. ఆపరేషన్ చేయించిన హైదరాబాద్ 20 లక్షలు అయింది. ఎకరం భూమి అమ్మి పెట్టుకున్నా. ఎకరం భూమి మీరు అమ్మి పెట్టుకున్నా. అయినా మంచిగా కాలే. మళ్ళీ నిన్న హాస్పిటల్ కొంచెం అయినా హాస్పిటల్ కొంచెం అయితే అట్లా వచ్చి అయ్యా ఆయన ఏదో అయ్యో. అప్పుడు ఎక్కడున్నాడు అంటే ఆ రోజు ఏం జరిగింది? 10 ఏళ్ల కింద ఆ రోజు కొట్టిరు కదా పోలీసులు తీసుకుపోయి. ఆ దెబ్బలు ఇంకా ఉన్నాయా? ఆయన ఏదో అయ్యో. అయ్యో నాకు 3 పిల్లలు. అయ్యో అయ్యో నాకు బతకడానికి వీల్లేదు. అయ్యో అయ్యో మాకేమన్నా ఇంతే. అయ్యో అయ్యో మేము 3 చేస్తాము. అయ్యో అయ్యో మాకు ఏమి లేదు. అయ్యో ఇంత భూమి అమ్ముకున్నా. అయ్యో ఆయన పెట్టినా. అయ్యా ఆయన ఏం చెయ్యాలి? అయ్యో ఇక మేము 3 పోతే అయ్యో ఇక అయితే అయిపోతుంది. అయ్యో ఓ అయ్యా అయ్యా ఆయన ఏం చేయదు. అయ్యో ఏం మాట్లాడుతుండేటోడు, ఏం చెప్పేటోడు మీతోని? ఆయన అవస్థ మీరు చూడలేకపోయినా? చూడలేకపోయినా. కడుపు కాలు మొత్తం ఇదైంది. కాలు ఎందుకు వాసింది? అది ఇన్ఫెక్షన్ అయింది. ఇన్ఫెక్షన్ అయ్యి ఇట్లా ఇన్ఫెక్షన్ అయింది. ఇన్ఫెక్షన్ అయ్యి అట్లా అయింది. ఇప్పుడు ఆ రోజు జరిగిన తర్వాత 10 ఏళ్ల కింద అయింది కదా, తర్వాత వచ్చి ఎవరన్నా పలకరించి ఏమన్నా మీకు సహాయం చేసిందో? ఏం లేదు. రాజకీయంగా అందరు మిమ్మల్ని వాడుకున్నారు కదా? అందరు వాడుకున్నారు కానీ ఏం లేదు సార్. అన్ని దెబ్బలు కొట్టిరు కదా, మీ ఆయన చేసిన తప్పేంది? ఎప్పుడన్నా మీరు దాని గురించి మాట్లాడిరా? ఏం తప్పులేదు. ఏం తప్పులేదు. మా ఆయన చేసిన తప్పలేదు అసలు. ఏం తప్పులేదు అందులో. ఆయనకి అప్పుడే మాకడ కొట్టుకొని వచ్చిండు రోడ్డు మీదకి వేయడు అంతే. చిన్న బాబు ఇప్పుడు ఆ భూమయ్య మీ ఆయనకు బాబాయ్ అవుతాడా? కాదు, వాళ్ళు ఎరకల మీరు యాదవ్స్. వాళ్ళు ఎరకల వాళ్ళు. మీరు పెద్ద అమ్మాయా? మీరు చిన్న అమ్మాయి. ఏం జరిగిందమ్మా? డాడీ ఎప్పుడు మాట్లాడండి? లాస్ట్ పోయే రోజు మాట్లాడలేరు. క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. పోయినాక అడ్మిట్ చేసి తీసుకోమన్నారు అంతే. ఏమైందన్నారు? అంటే సమస్య ఏంది? ప్రాబ్లం ఏమైంది? కిడ్నీలు, లివర్, ఊపిరితిత్తులు అవన్నీ ఖరాబ్ అయినాయి. అన్ని కొట్టితే ఎఫెక్ట్ అయినాయి లోపల పార్టికల్స్ అన్ని. అట్లా ఎఫెక్ట్ అయ్యి చనిపోయారు. ఇక ప్రతిరోజు అవస్థ పడుతుండేటోడా 10 ఏళ్ల నుంచి? ప్రతిరోజు అవస్థ పడేటోడు. సో ఎట్లా చూసుకుంటే అంటే మీ ఇప్పుడు మీ ఫ్యామిలీ కండిషన్ ఏంది?
పరిస్థితి ఏంది? ఇప్పుడు ఏం చదువుకుంటున్నారు మీరంతా? నేను డిగ్రీ. అక్క మ్యారేజ్ అయింది. మీరు మ్యారేజ్ ఏం లేదు, భూమి ఉంటే అమ్మి పెట్టింది అమ్మ. ఇల్లు ఒకటే ఉంది, తమ్ముడు. అక్కకు మ్యారేజ్ అయింది. ఆస్తులు ఇట్లా ఏం లేవు. ఇక ఉన్నది అమ్మి నాన్నకు పెట్టింది. ఇప్పుడు అంటే ఇక మాకేం లేవు. ఇక ఓకే. ఇక ఏం చెప్తుండేటోడు అంటే మీ నాన్న హెల్త్ క్రిటికల్ గా అవుతున్నప్పుడు మీతో ఏం మాట్లాడేటోడు? ఏం అనకపోయేటోడు కానీ అవస్థ అవుతుందని చెప్పేటోడు. అన్ని దెబ్బలు కొట్టారు కదా, ఇబ్బంది అవుతుంది అని ఊకే ఏడ్చేటోడు. ఇక హాస్పిటల్ తీసుకొస్తే చనిపోయారు. మీకు గుర్తుందా అప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు? మీరు చిన్న వాళ్ళు అంటారు. మీకు కూడా గుర్తులేదు? మాకు కూడా గుర్తులేదు. అప్పుడు నేను 6th క్లాస్. 6th క్లాస్. అప్పుడు చూసిరా మీ ఫాదర్ ని? అంటే మా ఫాదర్ ని యూపీయలేరు. తను పోలీస్ వాళ్ళు మా ఫాదర్ ని యూపీయలేరు. ఒక 15 days 1 week 1 month దాకా యూపీయలేరు. మా ఫాదర్ ఎక్కడ ఉన్నారంటే చనిపోయిందని చెప్తుర్రు. కరెంట్ షాక్లు పెట్టిర్రు. ఆ కాలు మొత్తం వాపు వచ్చింది. లివర్ కి దెబ్బ తిన్నది, కిడ్నీలు ఖరాబ్ అయినాయి. మొన్న హైదరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్తే 20 lakhs అయినాయి. పెట్టినాం, 1 ఎకరం అమ్మినాం, పెట్టినాం. ఇప్పుడు ఇప్పుడు ఏమైనా పెట్టినా. ఇప్పుడు మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, ఇల్లు తప్ప. సో ఇల్లు మొన్ననే కట్టుకున్నారా? డాడీ కట్టిండు. సో ఏం చెప్తుండేటోళ్ళు మీకు? ఈ అవస్థ భరించలేక మాట్లాడేటోళ్ళు ఎప్పుడైనా జరిగిన విషయం ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా? గతంలో జరిగింది ఏం మాకు చెప్పకపోయాడు. మస్తు ఇబ్బంది పడు సార్, బాగా ఇబ్బంది పడ్డాడు. మా దగ్గర మనీ లేకనా మా దగ్గర 1 రూపీ కూడా లేదు. ఇప్పుడు మేము 3 members, మా తమ్ముడు, నేను, మా చెల్లె. నాకు 1 year అవుతుంది నాకు మ్యారేజ్ అయ్యి. నాకు ఒక పాప. సో సిచ్యువేషన్ ఇది. ఎంత దారుణమైన పరిస్థితితో చూడండి. రాజ్యం కుట్రకి వీళ్ళంతా బలైపోయినారు. ఇసుక మాఫియా ఎవంది. ఆ మాఫియాని అడ్డుకున్నందుకు ఆ లారీలు ఇక్కడి నుంచి వచ్చి మా పిల్లల్ని మా ఇంట్లో మనుషులని చంపేస్తున్నారు. ఈ లారీలని కొట్లాడినందుకు ప్రశ్నించిన పాపానికి 8 మందిని తీసుకుపోయి కొట్టిరు. 2017లో జరిగింది. దాన్ని రాజకీయంగా దాన్ని దాడి చేసినోడు ఒకడైతే రాజకీయంగా వాడుకున్నోడు ఒకడు. అందరూ కలిసి వాళ్ళ కాంప్రమైజ్ అయిపోయి కుటుంబాలను మొత్తం గాలికి వదిలేసినారు. ఇప్పుడు అందరిది ఇది ఒక రకంగా చెప్పాలంటే దాడి కాదు, మర్డర్, హత్య చేసినట్టే. ఒక్కడు రాలేదు ఇంతవరకు. కనీసం పరామర్శకు రావాలి కదా. కనీసం జరిగింది ఏదో జరిగిపోయింది, మేము ఈ కుటుంబానికి అండగా ఉన్నామని రావాలి కదా. ఈ లోకల్ ఎమ్మెల్యే కదా కేటీఆర్, సిరిసిల్ల నియోజకవర్గం ఇది. మరి ఎక్కడ పోయిన ఎందుకు రాడు? నియోజకవర్గ ఇన్ఛార్జ్, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఎందుకు రాడు? బీజేపీ ఇన్ఛార్జ్ ఎవరైనా ఎవరు పోటీ చేసినారో మొన్న? రాణి రుద్రమ గారు. మరి మీరు కూడా రావాలి కదా, మీరే కదా ఇన్ఛార్జ్ ఈ నియోజకవర్గానికి. మరి మీరెందుకు రాలే? కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎందుకు రాలే? సంఘాలు అయితే అసలు మొత్తం వాళ్ళని ఇక ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో. ఏ సంఘం రాలే? ఆనాడు కొట్లాడిన MRPS మందకృష్ణ మాదిగ గారు కూడా ఈరోజు రాలే. మీరు మీ టీంనైనా పంపించాల్సిన అవసరం ఉంది కదా. బీసీ సంఘాలు ఏమైపోయినాయి? బీసీనే యాదవ కుటుంబానికి చెందిన వ్యక్తి గోపాల్, యాదవ సంఘాలు ఏమైపోయినాయి? ఎంత అన్యాయం చూడండి. మొత్తం వ్యవస్థ అమ్ముడుపోయింది. టోటల్ సిస్టమే అమ్ముడుపోయింది. కోర్టులు కూడా అమ్ముడుపోయినాయని చెప్పొచ్చు ఒక రకంగా. లేకపోతే వీళ్ళ కేసు ఎందుకు ఇంకా బెంచ్ మీదకి రాదు? ఆ కేసులో ఉన్న నిందితులను ఎందుకు శిక్షించారు? ఈ గవర్నమెంట్లో ఆ నిందితుడి పక్షాన ఎవడైతే ఆ విశ్వజిత్ కంపాటి అనే SP ఉన్నాడో వాడి పక్షాన గవర్నమెంట్ కొట్లాడుతున్నది. ఇక ఏం చెప్పాలా? సో వాళ్ళ అమ్మ ఎవరు? మీరమ్మ. సో వాళ్ళ తల్లి ఈమె. ఏం చెప్పేటోడు మీ కొడుకు? అమ్మా ఏం చేస్తాడు? పని చేస్తూ సార్. ఏం చెప్పేటోడు మీకు? ఏం మాట్లాడేటోడు? 10 ఏళ్ళు అయింది కదా దాడి జరిగిన తర్వాత. జరిగింది దెబ్బలు చేయబట్టి కొనుక్కున్నాడు. హైదరాబాద్ లో పెట్టుకొని మంచిగా చేపించుకోవచ్చు. 2 ఏళ్ల కింద మళ్ళా దెబ్బలు అయినాయి. నిన్న 15 రోజులు. నిన్న మళ్ళా దాకా దొరకపోతే పైప్ వేసారట. పైప్ తోటి బెడ్ వచ్చింది. బాగా కొట్టిరా? మీరు చూసిరా మీ కొడుకుని? 5 రోజులు దాచిర్రు. 5 రోజులు దాచిర్రు. ఎవడాలకు చెక్క పెళ్లికి ఇవన్నీ తిరిగి వచ్చినాము. తిరిగి వచ్చినాక మళ్ళా గీడ తాడుతో దొరికింది సార్. బగ్గ పట్టిర్రు. అది కనివారు సాట జలుకొని చూస్తే మళ్ళా సార్ వెనకకు మలిపిండు. బాగా దెబ్బలు ఉన్నాయని వెనకకు మలిపిండు. మళ్ళీ ఈసారి మళ్ళా పంపించిండు. ఇక బాగా కొట్టి మళ్ళీ ఇడికి వచ్చినాక
బండి సంజయ్ ఇప్పించినాక ఎవడా కాడ నెల రోజులు ఉన్నారు ఉండి అక్కడ ఒక ఆయన పాపం ఆ దాకల్లో చూపించుకుంటా అన్నం పెట్టిర్రు. పెడితే ఇక వచ్చారు సార్. ఇక అప్పుడు సాని మందులే అప్పటి నుంచి మందులు వేస్తూనే ఉన్నాడు. మందులు ఎత్తనే ఉన్నాడు. హైదరాబాద్ పోతే 20 లక్షలని ఎకరం భూమి అమ్ముకొని పెట్టుకున్నా సార్. ఎకరం భూమి అమ్ముకొని పెట్టుకున్నావు నా కొడుకు ఎక్కువనా అని 2 ఏళ్ల కింద. ఇక 2 ఏళ్ళు అయిపోయింది ఈ మందులు ఆడుకోను. ఈ 2 వదలుకోలేవు అంటే నిన్న దొరకపోతే ఎప్పుడు కొడుకు అమ్మ మీకు కొడుకు 2 బిడ్డలు సార్. నాకు వాళ్ళిద్దరు ఒక కొడుకు సార్. మిమ్మల్ని చూడాల్సిన ఆయన లేకుండా పోయిండు. మాకు లేకుండా మమ్మల్ని వారు ఎత్తాడండి. వాడిని భార్య పిచ్చుకోండి సార్. వాడిని భార్య పిచ్చుకుంటాడు. 2 ఏళ్ళ కొల మేము పెడతాం సార్. మేము పెట్టుకుంటాం, మేము తీసుకుంటాం, మేము గోళీలు తెచ్చుకుంటాం సార్. నిన్న పోతే గట్టిన అవుతుంది అనుకుంటే దీనాన్నే పోగొట్టుకొని వచ్చినాము సార్. నా కొడుక మనం 2 ఏళ్ళ కాలం 10 ఏళ్ళ కొల్లగా అవుతారో ఎత్తినాము. నా కొడుక మనం 12 అవతారాలు ఎత్తినావు కొడుక. అని కొరకు నువ్వు ఉండాలని కొడుక. ఎకరము అమ్మగారు పెట్టుకున్నాము కొడుక. గజ్జి చేసుకొని బతుకుతామని మేము అనుకున్నాము కొడుక. నువ్వు ఇవ్వరాగానే నన్ను తడుచుకోపోవచ్చు మేమురా నా తండ్రి. నన్ను వారెద్దాం అనుకుంటే నా తండ్రి. నన్ను ఎవరి చేతులు పెడితే నా తండ్రి. నా కొడుక నీ పిల్లలు చిన్నోళ్ళు కొడుక. నా కొడుక నీ పిల్లలకి ఏం ధైర్యం చెప్పాలే కొడుక. నా కొడుక మగదాద కాకుండా అయితే కొడుక మమ్మల్ని చూసేటోళ్ళు ఎవరు కొడుక. మాకు ఎవరు వినాశం పో కొడుక. కన్నాడు ఉంటే కొడుక నేను అడుక్కుంటా కొడుక. ఇంత ఓడివి కొడుక. నీకన్నా చిన్నలు లేపేరు కొడుక. నీకన్నా పెద్దలు లేపేరు కొడుక. మగదాదనైతే లేదు కొడుక. నీ పిల్లలు చిన్నలు కొడుక. సో ఇది ఆ కుటుంబం పరిస్థితి. వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు, చిన్న అబ్బాయి. అమ్మా రక్తం అంతా గడ్డలు కట్టింది అన్నాడు. ఆడ దావకంలోకి ఎత్తుకపోతే రక్తం అంతా గడ్డలు కట్టింది. కొట్టి షాట్లు పెట్టిర్రు. అందులో బకెట్లో నీళ్ళు పెట్టుకుంటా షాట్లు పెట్టిర్రు అని ఎత్తుకపోరు. అప్పుడు కొట్టినప్పుడు అంత ఒక్క నరం కూడా సాపు లేదు. రక్తము అన్ని నరాలు అన్ని ఖరాబ్ అయినాయి అని చెప్పిర్రు. అప్పటి నుంచి దింపుడు హైదరాబాద్ 3 చుట్లు 7 మంచోళ్ళు ఉంటే ఆడ 7 మంచోళ్ళు ఉంటే ఆడ ఊగ దింపి అది బొక్క అయింది. మా తమ్ముడు మా మరదలు దింపింది. అప్పుడు 1 ఎకరం అమ్మినాము. మళ్ళీ మొన్న 1 ఎకరం అమ్మినాము. 2 ఎకరాలు అమ్మి వాని పొందకు కేటీఆర్ పొందకు పెట్టి పోయిండు. వాని ఎత్తుకపోను లారీలు అడగాను మంది కొరకు పోయి మా తమ్ముడు ఖరాబ్ అయిండు సారు. ఆ పిల్లలు ఎట్లా బతకాలి, ఆ పెళ్ళం ఎట్లా బతకాలి, ఇంకో పోరు లగ్గ అనుకున్నది ఎట్లా చెయ్యాలి అది. దానికి పల్పిచ్చోళ్ళు అయ్యారు సారు. ఒక్క రక్తం కూడా గిట్లా కుచ్చితే రక్తం అంతా గడ్డలు కట్టింది. ఒక్క నరం కూడా దొరకలేదు. బకెట్లో నీళ్ళు పోసుకుంటే షాట్లు పెట్టిర్రు. వాళ్ళని ఎత్తుకపోను వాళ్ళని కట్టుకపోను. లంచ కొడుకు అవుతాడు. ఏ పిల్లలకు అవుతాడు మా తమ్మునికి ఎవడవుతాడు. ఏడాపుతుండదంటే ఆడి కొడుకిండు సారు. వాడిని ఎత్తుకపోను కూడా చచ్చిపోయిండు అని వాని ఇల్లు ముంచుకున్నాడు. ఇలా హైదరాబాద్ 3 చుట్లు తిరిగింది మా మరదలు. ఇలా దానికి అన్నదమ్ములు కావాలి, ఎవరు లేడు. దానికి లేరు, మాకు లేరు, ఎవరు లేకుండా అయిండు. వానికి మాట్లాడుతాడు అమ్మ ఎప్పుడన్నా ఏం 3 రోజుల కింద మాట్లాడిండు ఫోన్లా. ఏమైంది తమ్మి అంటే నేను లగ్గ వస్తున్నా కానీ ముత్తవాళ్ళకి లగ్గ వచ్చిండు. 3 రోజుల కింద మాట్లాడిండు. అన్ని నరము ఏడ కూర్చున్నా ఒక్క నరం కూడా దొరకలేదు. నరానికి అన్ని బాకీలే, ఊరన్ని బాకీలు తెచ్చిండు. చుట్టాలతో అన్ని బాకీలు తెచ్చిండు. ఆడే అలాంటి కొడుకే నాశనం చేసిండు. వానికి రోగం లేదు, నొప్పి లేదు, ఏది లేదు సారు. దాటి పట్టోళ్ళు ఉండే అంత ఖరాబ్ చేసిండు. వాళ్ళే అలా ఉసుకలారీలు అప్పుడే ఖరాబ్ చేసి అంత గడ్డలు కట్టింది. కర్ర వెళ్ళింది రక్తం. ఒక్కసారి రక్తం సప్లై లేదు. ఎట్లెత్తుకొచ్చిర్రు అంటే పేగులన్నీ మురిగిపోయినాయి అన్నారు. మొత్తం కలిగాలు అయినాయి, పేగులన్నీ మురిగిపోయినాయి అన్నారు సారు. దవాఖానలో హైదరాబాద్లో ఈ దవాఖాన మంచిదంటే ఈడికి పోయి రా, దవాఖాన మంచిదంటే ఆడికి పోయి ఏడిపోయినా కానీ సూదిచ్చుడు, వాళ్ళు పైసలు గుంజుడు. మా ఆయననే మొన్న 1,00,000 రూపాయలు ఎత్తుకొని పోయిండు. 1,00,000 రూపాయలు ఎత్తుకొని పోతే బతకడు
బతాడు ఆయన వేస్ట్ గా దింపుతురు మీరు అంటే ఇంకా బతాడేమో అని దాని పెళ్ళ బలవంతంగా తీసుకుపోయింది సారు. వీళ్ళ పిల్లలాగా మేరి పెళ్ళలాగా ఎట్లా చేస్తారు వానికి కేటీఆర్ నోట్ల మనవాడ లారీ పాడుగా లారీ చేసి నాశనం చేసిర్రు వీని ఇల్లు లారీతోనే కథమైంది సారు. సో ఈ కుటుంబం బాధ ఒకసారి చూడండి, ఎంత దారుణంగా వాళ్ళు రోధిస్తున్నారో ఒకసారి. చాలా పెద్ద ఫ్యామిలీ వీళ్ళది. ఆ కుటుంబం మొత్తం ఏ సిచ్యువేషన్లో ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక 40 ఏళ్ళ ఎదిగిన కొడుకు, 3 పిల్లలున్న కొడుకు చనిపోతే ఆ కుటుంబం బాధ ఆ కుటుంబానికే తెలుస్తుంది. ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక కూతురు పెళ్లి చేసిండు, అప్పులైనవి, ఇంకో కూతురు పెళ్లికి ఉన్నది, కొడుకుని ప్రయోజకుని చేయాలి. 70 ఏళ్ళు పైబడ్డ ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి. ఎవరు చూడాలి ఈ బాధని? దా బాబు ఇట్లా కొంచెం. ఏం పేరు బాబు? అభియా? ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్. ఎక్కడ, ఏ కాలేజ్? శ్రీ చైతన్య. ఏం చెప్పారు మీ డాడీ? అంటే నువ్వు అది జరిగినప్పుడు, ఇన్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు చాలా చిన్నోడివి అనుకుంటా. చాలా చిన్నోడి, 10 ఏళ్ళు అంటే. ఎప్పుడైనా షేర్ చేసుకున్నాడా మీతో? చేసుకున్నా. ఏం చెప్పేటోడు? ఈ కేసు వాళ్ళనే, పోలీస్ వాళ్ళనే కొట్టిర్రు, లాట్లు ఇరిగినాయి అవన్నీ చెప్పిండు. అందువల్లనే మొన్న 25-26 lakhs అయినాయి. ఓకే. అంతే. ఎట్లుంటావు డాడీ మీతో? మాతో క్లోజ్ ఉండేటోడు, కానీ చనిపోయింది ఇప్పుడు. తర్వాత మీరు కొంచెం తెలివి వచ్చిన తర్వాత ఏం జరిగిందని ఆ ఇన్సిడెంట్ గురించి తెలుసుకున్నారా? నేను తెలుసుకోను. నువ్వు తెలుసుకోలేదు. ఏ కాలేజ్లో, ఎక్కడ చదువుతున్నావు? సిరిసిల్లలోనా? కరీంనగర్. అక్కడే ఉంటున్నావు. ఓకే. సో అంటే రెగ్యులర్ గా మీ ఫాదర్ అవస్థ పడుతుండేటోడా? అవును. సఫర్ అయ్యేటోడు. సిస్టర్ కాకపోతే నాకు చెప్తాడు, నాకు కాకపోతే సిస్టర్ చెప్తాడు. సిస్టర్ చెప్తాడు. ఓకే. ఏమని? బాగా నాకు ఇవి నొత్తున్నాయి, అవి నొత్తున్నాయి అనుకుంటా. ఓకే. సో ఇది ఆయన కొడుకు, గోపాల్ కొడుకు అన్నమాట.